రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అడగండి, పరిశుద్ధాత్మ దేవ నాలోనికి రండి దేవా, నా హృదయంలోనికి రండి దేవా, నా శిరస్సు పైకి రండి దేవా, నా వ్యర్థమైన పదార్థాలలోనికి వస్తే జీవితమే మారిపోతుంది. వ్యర్థమైన మాటల నోట్లోంచి రాకుండా నా పెదవుల్ని కాల్చండి ప్రభా. వ్యర్థమైన చూపులు చూడకుండా, వ్యర్థమైన చోటకి నా కాళ్ళు నడవకుండా, వ్యర్థమైన కార్యాలు నా చేతులతో చేయకుండా నా శరీరాన్ని కాల్చండి ప్రభా. అభిషేకంతో అభిషేకించండి నా ప్రభా. ఓ రబ శందరి కబబబబబ రిబ శతరి కల రబ శందరి బబబబ. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్యా. రిబ శతరి కదరల రబ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబ శతరి కందరల రబ. అందరి కడ రెండు చేతులు పైకి తలగైతే నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున. అందరు రెండు చేతుల పైకెత్తి నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరు రెండు చేతులు జోడించిన ఒకసారి. యేసయ్యా, ఒకప్పుడు నేను పాపినయ్యా, ఈ లోకంలో మురుకు గుంటలో బతుకుతున్న పందిలాంటి స్వభావం దాన్నయ్యా, పందిలాంటి స్వభావం గలవాడినయ్యా. కానీ ప్రభా, నీ రక్తము ద్వారా నాయన అయ్యా నేను కడగబడి ఈ రోజును ప్రభా నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు నాయన. నా దగ్గర ఏ మంచి లేదయ్యా అయ్యా. దేశమంతా నన్ను వెలివేసిన, ఊరంతా నన్ను వెలివేసిన, వింటిలో వారు నన్ను వెలివేసిన, ఎవరు నన్ను ప్రేమించకపోయినా అయ్యా పాపిని నువ్వు నన్ను ప్రేమించి పరిశుద్ధాత్మ రక్తంతో నన్ను కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకున్నావయ్యా. ఈ ధన్యత ఎంత గొప్పదో ప్రభా. అయ్యా మేమేమని వివరించగలం ప్రభా. అయ్యా మేము చేసిన పాపాలను బట్టి ఎవరు క్షమించరయ్యా.
మేము చేసిన పనులను బట్టి ఎవరు క్షమించరయ్యా. మేము నడుస్తున్న నడకను బట్టి ఎవరు కూడా ప్రేమించరు ప్రభా. మేము వెళ్ళిన పాత జీవితం ప్రకారం అయితే ఎవరు కూడా మాకు విలువరు నాయన. అయ్యా, ఇలువ లేని మాకు ఇలువనిచ్చేవు దేవా. అయ్యా, ఈ రోజు మేము ఎలా ఉన్నామో నీకు తెలుసు ప్రభా. ఈ రోజు మేము ఏ విధంగా ఉంటున్నామో నీకు తెలుసు నాయన. ఎక్కడైనా నీకు అపవిత్రంగా మేము జీవించి ఉంటే ప్రభా, ఆ అపవిత్రతను తీసివేసి ప్రభా, నీ ప్రభు బలలో మేము నేను పవిత్రంగా చేయటానికి మా హృదయాలను మీరు మార్చిన ఆయన, పవిత్రపరిచిన ఆయన. అయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధీకరణ చేయి ప్రభా. అయ్యా, మా అందరిని కాడ నాయన నీ అభిషేకముతో మీరు నింపారు ప్రభా, నీ ఆత్మతో నింపారు అయ్యా. దైవజనులు ఆత్మస్వరూపురాలై మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. రాతి గుండెలు మీరు తీసివేయండి అయ్యా, మాంసం గుండెలుగా మీరు మార్చండి అయ్యా. అయ్యా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నేను క్షమించమని అడుగు అయ్యా. ఇదిగో నాకు శుద్ధార్థం దయచేయమని అడుగు అయ్యా. ఇదిగోనైనా నువ్వు అంటున్నావు ప్రభా, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని ప్రభా నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. అయ్యా, ఇదిగో పరిశుద్ధులే నిన్ను చూడగలుగుతారు ప్రభా. మైనా పరిశుద్ధంగా లేకపోతే నిన్ను చూడలేము నాయన. అయ్యా, ఇదిగో అటువంటి పరిశుద్ధతను మా అందరికీ మీరు దయచేయమని, ఈ ఆరాధన బట్టి సమస్త ఘనత మహిమ నీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా గట్టిగా మనకున్న బలమంతను బట్టి చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీలా సాలగా దరగల అందరగదన హాషి అంతరగదర రేకెలేర సమస్త ఘనత 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 మన యేసుకే, ఆ పరిశుద్ధాత్మ దేవుడికి చెందునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. మనకు రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరి యేసయ్య మహిమ తరపున మా కుటుంబం తరపున నలుదిక్కుల నుంచి మరి ఈరోజు మరి కొత్తగా మరి శేషల నుంచి కూడా బిడ్డ వచ్చింది. ఆ బిడ్డకి ఆ కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే మా ద్వారా రక్షించబడిన మరి బొమ్మరెడ్డి వారి వీధివోలు, అలాగే చిన్న కాపారం, గుమ్ములూరు, మరి తాళ్ళకోడేరు, అలాగే ఉండి మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికి కూడా మా కుటుంబం తరపున ప్రత్యేకంగా వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమించి మరి యూట్యూబే కానీ ఫేస్బుక్ కానీ లైవ్లో వందలాది మంది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కాడ మీ అందరి కాడ ప్రత్యేకంగా వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరి కాడ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక, సియోనులో నుండి దీవించునుగాక, సియోను నుండి ప్రతి మన బాధలన్నిటి కూడా ఆయన ఇనుగాక. ప్రతి ఒక్కరి సమస్యన దేవుడు ఈ రోజు నుంచి విడిపించబడును గాక. మీ దుఃఖ దినాలు ఈ ప్రభు బలలో తొలగిపోవును గాక. ప్రతి విషయంలో దేవుడు మీకు జయమిచ్చును గాక. ఎక్కడికెళ్ళినా విజయ సంకేతముతో స్తుతి గానాలతో దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టే బిడలుగా మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరికి కాడ మరొక్కసారి మరి అబుదాబి, కువైట్, మస్కట్, ఖత్తర్ మరి వేరు వేరు దేశాల నుంచి కూడా వీక్షిస్తున్నారు. మీ అందరి కాడ ప్రత్యేకంగా వందనాలు. మరి అలాగే నలుమూల గ్రామాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా ఎంతోమంది మరి తెలంగాణ నుంచి, మరి నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి నేను మీ యూట్యూబ్లో చూసాము, ఫేస్బుక్లో చూసామే, మీతో ప్రార్థన చేయించుకోవాలని ఎంతోమంది ఫోన్ కాల్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరూ మీరు ప్రేమిస్తున్న ప్రేమను బట్టి మీ అందరి కాడ వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు మనం వర్తమానంలోకి వెళ్ళబోతున్నాం. వర్తమానము మనం అందరం కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఆమేన్. అందుకు ప్రకటన గ్రంథము 3:19 ఒకసారి చదివి వర్తమానంలోనికి మనం వెళదాం. ప్రకటన గ్రంథము 3:19 అందరికాడ లోనకు వచ్చేస్తే బాగుంటుందేమో. అటు అయ్యా అటు కుర్చీ వేసేసుకొని లోన ఫ్యాన్ ఉంటుంది, అటు వేసేసుకోవడం అయితే వేసు ఇస్తాక లోన కుర్చీ వేసుకొని ఫ్యాన్ వేసి హ్యాండిల్ అయింది. సరే, ఒకవేళ మీకు అక్కడే ఫ్రీగా ఉంటే అక్కడే ఉన్నాను, పర్వాలేదు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చదవండి ప్రకటన గ్రంథము 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నేను ప్రేమించే వారందరినీ ఏం చేస్తానంటున్నాడు? అమ్మ చెప్పాలరా, బయట ఉన్న వాళ్ళందరి కూడా చెప్పాలా? నేను ప్రేమించే వాళ్ళందరినీ ఏం చేస్తా అన్నాడు ఆయన? గద్దించి శిక్షించి చున్నాను.
అందుకు నేను ఇప్పుడు వర్తమానం చెప్తున్నప్పుడు నా మాటలకి మీ ఎవరైనా గద్దిస్తున్నా కానీ, ఒకవేళ దేవుడు శిక్షించి మరలా నువ్వు ఒకవేళ మందిరంలోకి వచ్చినా కానీ, నీవు ఈరోజు ఏమవ్వాలంటే దేవుని ఎదుట మారు మనసు పొందాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మీకు గడిచిన వారంలో ప్రతి వారం కూడా చెప్తా, ముఖస్థుతికి మాత్రం నేను ఎవరికి గురించి నేను మెచ్చను అని. అవునా? ఎందుకంటే నిన్నైనా నన్నైనా ఎవరు మెచ్చుకోవాలి అంటే దేవుడు మెచ్చుకోవాలా. హల్లెలూయా. నువ్వు ఏ పరిచర్య చేసినా, ఒకవేళ మందిరంలో నువ్వు చీపురు కొట్టినా, లేకపోతే నువ్వు ఏది చేసినా కానీ నిన్ను నన్ను మనుషులు మెచ్చుకుంటే అది ఫలితం లేదు, కానీ నిన్ను నన్ను ఎవరు మెచ్చుకోవాలంటే దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం మనుషుల మెప్పులను కోరుకోవద్దు. మనుషుల మెప్పులను ఎప్పుడు కూడా కోరుకోవద్దు. నేనే ఉన్నాను అనుకుందాం. ఈరోజు అబ్బా శాంసన్ జోషువా గొప్పోడు, శాంసన్ జోషువా ప్రార్థన చేస్తున్న అద్భుతాలు జరిగిపోతున్నాయి, శాంసన్ జోషువా చేస్తుంటే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, మాట ఇచ్చినంటే అది నెరవేరిపోతుందని చప్పట్లు కొట్టిన మీరే రేపొద్దున అదే చప్పట్లతో చెంప మీద కొట్టే రోజులు కూడా వస్తాయి. హల్లెలూయా. అదే నేను మనుషుని నమ్మకుండా దేవుని నమ్మితే నా దేవుడు ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడు తప్ప ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే మీకు చెప్తున్నా, క్వాంటిటీతో సంబంధం లేదు. హల్లెలూయా. అంటే ఎన్ని వందల మంది ఉన్నారా, ఎంతమంది వస్తున్నారో సంబంధం లేదు, ఆయనకి క్వాలిటీ కావాలా. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉండాలో తెలుసా? దేవుని ముందు యథార్థంగా నిలబడే బిడ్డలుగా ఉండాలన్నదే నా ఆశ. దేవుడు వచ్చి ఈ క్షణాన్ని మన మధ్యలోకి దిగి వస్తే, నేను ఏ పాపము లేనివాడిని, నాలో ఏ పాపము లేదయ్యా, నేను పరిశుద్ధుడిని, నన్ను ఇదిగో నువ్వు చెక్ చేసుకొని ఇదిగో ధైర్యంగా నిలబడే బిడ్డలుగా ఉండాలన్నదే నా ఆశ. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి, ఎలా ఉన్నామని తెలుసా? ఈ ఆదివారం మాత్రం మందిరంలో ఉంటున్నాం, సోమవారం మాత్రం నీ ఇష్టమైన కార్యాలు నువ్వు చేసేస్తున్నావు. ఆదివారం మాత్రం మందిరంలో ఉంటున్నావు, నువ్వు మానవలసిన పనులు మానట్లేదు. హల్లెలూయా. నేను అన్నాను ఏంటో తెలుసా? అందుకే ఒకవేళ గడిచిన వారంలో చెప్పా, రక్షించబడిన నీవు మొదటగా ఏమినికి ఇవ్వాలంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలా. ఆమేన్. మొదటగా లేసి ఏం చేయాలని చెప్పాను? ప్రార్థన చేయాలా సమయం ఇచ్చి. రెండోది ఏం చెప్పాను? దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడికాడ వెనకాడే బిడ్డలుగా మనం ఉండకూడదు. మూడోది ఏం చెప్పానంటే సువార్త చేసే విషయంగా వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఎంతమంది చేస్తున్నారు గడిచిన వారం చెప్పింది? చెప్పండి. పోయిన ఆదివారం చెప్పారు అయ్య గారు మేము ఇది చేస్తున్నాం అన్న వాళ్ళు ఒకళ్ళని ఉన్నారు ఇక్కడ? చెప్పండి. టీచర్ గారు పాఠం చెప్పినప్పుడు ఆ పాఠం వస్తేనే నెక్స్ట్ పాఠంలోకి వెళ్తారు. అవునా? మరి నేను చెప్తే మీరు వినకుండా ఏదో వచ్చేమో గంగిరెద్దులాగా వెళ్ళిపోతామంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చెప్పింది ఎప్పుడైతే మీకు ఆశీర్వాదం రావాలి అనంటే మీ ఇంట్లోకి దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యాలా. ఏం చేయాలా? దేవుడు ఇప్పుడు నేను మాట్లాడగా ఇక్కడ మీరు కావాలంటే చూడండి, మత్తయి 10:20 ప్రకారము మాట్లాడేది శాంసన్ జోషువా కాదు, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటుంది అక్కడ. కావాలంటే చదువునమాట. మత్తయి సువార్త 10:20 తండ్రి ఆత్మ నాలో నుండి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడేవాడు నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి నిర్గమకాండం 4:12 ఏముంటుందంటే, అరే బాబు శాంసన్ జోషువాని వెళ్ళు, నీకు ఏది బోధించాలో, ఎవరితో ఏది మాట్లాడాలో, ఎవరిని గద్దించాలో, ఎవరిని శిక్షించాలో, ఎవరిని నా దారిలో నడుపుకోవాలో నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం అక్కడ నిలబడంటాడు అంతే దేవుడు. హల్లెలూయా. అందుకు చూడండి, మేము ఇక్కడ వచ్చి నిలబడి ఏదైనా 2 ముక్కలు రాసుకొని వచ్చిన ఎవరైనా కానీ అది చెప్పే అవకాశం ఉండదు, దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, ఈ రోజు మీతో నేను చెప్తున్న మాటే, మనమందరం ఈ రోజు దేనిలోకి వెళ్ళబోతున్నాం? నోరు తెరవండి. ఏం తెలియని అమాయకురాలు ఈ రోజు వచ్చినలాగా ఉన్నారు మీరు. ఆమంటే తెలియదు కాబట్టి స్టేషన్ వచ్చింది కాబట్టి అది కదా, అంకుల్ గారు బయట ఉన్నారు కాబట్టి, ఆ తమ్ముడు బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఇక్కడ 2 ఆదివారం ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి సైలెంట్. మీరు తెలిసేలా ఏం చేయాలా చెప్పండి. మా రాయలమ్మంటే మమ్మల్ని మర్చిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు రక్షణను తీసుకున్న నీవు చెప్పాను కదా, నీ ఊర్లోనే నిన్ను ప్రేమించిపో ఉండొచ్చు, నీ వారు ఊరిలో నిన్ను వెలివేసి ఉండొచ్చు, నీ భార్య నిన్ను ప్రేమించబో ఉండొచ్చు, మీ నాన్నగారే నిన్ను ప్రేమించకుండా ఉండకపోవచ్చు, కానీ నిన్ను పాపాత్ముడైన నిన్ను ప్రేమించి పరిశుద్ధాత్మతో ఆయన నిన్ను నింపి
ఆయన రక్తముతో నిన్ను కడిగి పాపిని పవిత్రంగా చేసి ఈ మందిరంలో ఈరోజు ప్రభువుని పాల్గొని చేస్తున్నాడంటే నీ దగ్గర నా దగ్గర ఏదో గొప్ప 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 కార్యాలు గొప్పవాడు లేకపోతే ధనం ఉన్నదను లేదా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయను దేనిని బట్టి నువ్వు నేను బ్రతికునలేము. నీవు నేను బ్రతికున్నామంటే ఓన్లీ ఆయన ఉచితమైన కృప మాత్రమే. చెప్పకూడదు. దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కాదు, లేకపోతే నాకు బలం ఉందయ్యా, నాకు ధనం ఉందయ్యా, నాకు ఆ పేరు భక్తులు ఉన్నాయా, నాకు ఎంతో ఆస్తి ఉందని నువ్వు బ్రతుకున్నావంటే నీకన్నా మహా గటుకులు గొప్పవాళ్ళు కరోనాలో ఎంతోమంది చచ్చిపోయారు. ఈ వారంలోని కాడ ఎంతోమంది నీ ఊర్లో కాడ చనిపోయి ఉండొచ్చు. కానీ నీవు ఇంకా బ్రతికి ఉన్నావంటే దేవుడు ఉచితమైన కృప. హల్లెలూయా. అందుకు ఎప్పుడు కూడా మనం అనుకోవాలి, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే. ఆమేన్. పౌలు భక్తులు అంటే మాట 2 Corinthians 10:10 నేనేమై ఉన్నానో ప్రభా అది నీ కృప వలన మాత్రమే. ఆ కృప మనకు ఉండును గాక. ఆమేన్. అందుకే గడిచిన వారంలో చెప్పే ఒక మాట, మనం దేనిని బట్టి అతిశించాలంటే రథములను బట్టి గుర్రములను బట్టి మనకున్న ఆస్తులను బట్టి కాదు, దేవుని యందు మనం అతిశించాలా. సిలువ యందు తప్ప మరి మన దేని యందు కూడా అతిశించకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజన్మ, ఈ రోజు మీకు ఒకవేళ గద్దించే మాటలు వస్తే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని శిక్షించే మాటలు వస్తే మారు మనసు పొందండి. పాస్టర్ గారు నా గురించే చెప్పాడు, పాస్టర్ గారు నన్నే తిట్టాడు అని మీలో వేరే వ్యతిరేక మాటలు మీరు అనుకోవద్దు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు మీతో మాట్లాడటానికే నన్ను నిలబడతాడు. ఆమేన్. మీతో మాట్లాడుతూ నన్ను కాడ నా దేవుడు ఏం చేస్తాడంటే నన్ను కాడ శుద్ధి చేస్తూ సరళం చేస్తూ వెళ్తాడు. ఆమేన్. వాక్యం అనేది ఏప్రిల్ 4:12 అంటాడు, అది 2 అంచెల ఖడ్గం. ఆమేన్. నేను మీకు బోధిస్తున్నప్పుడు నాలో కూడా నేను ఏదైనా ఈ లోకానుసారంగా జీవిస్తున్నానా, ఈ లోకానుసారంగా ఒకవేళ వీళ్ళందరూ నన్ను సాక్ష్యాలు చెప్తున్నారు కాబట్టి నేనేమన్నా నాలో గర్వం వస్తుందా అనేది కూడా నాలో దేవుడు నన్ను ఆయన ఏం చేస్తాడు, కట్ చేసుకుంటూ వస్తాడు తోకలన్నీ. హల్లెలూయా. అందుకు ఆ వాక్యం అనేది 2 అంచెల ఖడ్గం, అది మూలుగుల్లోనికి చొచ్చుకొని వెళ్ళిపోతుంది, నూతన బలాన్ని ఇచ్చేది. హల్లెలూయా. చూడండి, మరి ఆ దైవజనులను ఆరాధన ఆపేద్దాం అనుకున్నాను. ఆరాధన అలాగా ఆపేసి నేను ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే దైవజనుడు ఆరాధనలోకి నడిపించేసుకుంది. ఆరాధన ఆపడం ఎవరి తరం కాడా కాదు. ఎందుకంటే ఆత్మస్వరూపుడై మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మస్వరూపుడై మనం దర్శించినప్పుడు మనలో ఏమొస్తుందో తెలుసా, నూతన శక్తి వస్తుంది. ఆమె అందుకే మీ అందరిని బతులు మాడుకునేది ఏంటో తెలుసా, ఇంటికి వెళ్ళిన తర్వాత బంగారం కావాలా, ఎండి కావాలా, ధనము కావాలా, ఆస్తులు కావాలా, బిల్డింగులు కావాలా, కార్లు కావాలా, ఇది అడగొద్దు. దేవుని మీరు అడగవలసింది తెలుసా, అయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలా, నీ అభిషేకం నాకు కావాలా, నీ సన్నిధి నాకు కావాలా, కొలత లేని ఆత్మతో నా కుటుంబం అంతా నింపబడాలని అడగాలి మీరు. ఆమె హల్లెలూయా. అవన్నీ గనక నువ్వు అడగగలిగితే ప్రతిది కాడ నీ ఎంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమె హల్లెలూయా. అవి లేకుండా నువ్వు ఎన్ని అడిగినా కానీ అవి జరగవు. ఆమె చూడండి. అందుకు ప్రియమైన దైవజనమ, ఈరోజు వర్తమానం చూడండి. కీర్తన గ్రంథము 61 అధ్యాయము 4వ వచనం. సారో నువ్వు కాళ్ళు చాపుకుంటే, యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నేను నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన వర్తమానం ఏంటంటే మనం ఎక్కడ దాగుకోవాలా, హల్లెలూయా. ఇప్పుడు పాముకి మనుషులు కొట్టేస్తారన్నప్పుడు అది వెళ్ళి ఎక్కడ దాగుంటుంది? అమ్మ చెప్పండి రా, ఎక్కడ దాగుంటుంది? ఒకవేళ శత్రువు నిన్ను చంపేయాలన్నప్పుడు నువ్వెక్కడ దాగుంటావు? ఎక్కడో ఒక చాటుకి వెళ్ళిపోయి, నీకు తెలిసిన వారు ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక లాడ్జీలో ఉండొచ్చు, లేకపోతే నీ ఇంట్లో అయినా సరే నువ్వు తలుపులు పెట్టుకొని దాగుంటావు. అవునా? లేదని చెప్పేసి ఎదిరింకెళ్ళి నన్ను చంపంటావా అనం. అంటే ఎలా అయినా సరే మనం ఎలా ఉండాలనుకుంటామంటే సురక్షితంగా ఉండాలా, మన ప్రాణాన్ని మనము కాపాడుకోవాలా అని ఏం చేస్తుంది, ఎవరైనా సరే దాగుకోవటానికి ఇష్టపడతారు. ఆమె ఈరోజు వర్తమానం ఏంటంటే రక్షించబడి నీవు, బాప్తిసం పొందిన నీవు ఎలా ఉండాలి? హల్లెలూయా. ఎలా ఉండాలి? బాప్తిసం తీసుకున్న నీవు ఎలా ఉండాలి? ఆమేన్, ఆమేన్. అందుకే చూడండి మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. 1 సామెలు 10:19 ఏముంటుందంటే, నేను నా కుటుంబం అంతా కాడ ఎక్కడుండాలా? చదవనా మాట. 16
16వ అధ్యాయము 10వ వచనం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి అది కదా మొదటి సమూయేలు 10వ అధ్యాయం 19వ వచనం. 1 సమూయేలు 10వ అధ్యాయము 19వ వచనం చివరి వచనం చదువు చాలు. 1 సమూయేలు 10వ అధ్యాయము 19వ వచనం. అయినను మీ దుర్దశలన్నింటినీ లాస్ట్ వచనం చదువు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. హల్లెలూయా. మొదటగా బాప్తిసం పొందుకున్న నీవు ఎవరెవరు రావాలంట? కుటుంబము రావాలి. ఎంతమంది వచ్చారు? కుటుంబము ఇలువలు వచ్చారు. అవునా? ఇంకొకరు ఎవరు ఉన్నారనుకుంటా. మీ అత్తగారు మీ లెక్క ఎందుకు వస్తుంది? హల్లెలూయా హల్లెలూయా. మొదటగా మాట ఏమన్నాడంటే, బాప్తిసం పొందిన నీవు కుటుంబంగా మందిరానికి రావాలా. ఆమేన్. మందిరానికి నీ కుటుంబం అంతా రావాలంటే బాప్తిసం తీసుకున్న నీవు ఎలా ఉండాలి? బాప్తిసం తీసుకున్న నీవు ఎలా ఉండాలి? హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. ఎలా ఉండాలి నువ్వు? అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని. ఎలా కనబడుతున్నారు కొన్నేళ్ళు గారు? పైకి మాత్రం ఎలా కనబడుతున్నారు? నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అలా ఉంటే నీ కుటుంబం రక్షించబడతాదా అంటే రక్షించబడదు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలా? ఎలుపులా నేను తెల్లసెట్ ఎలా వేసుకున్నాను, నా హృదయం కాడ అంతే తెలుపుగా ఉండాలి. హల్లెలూయా. పైకి మాత్రం భక్తి చెప్పి లోపల మాత్రం అపవిత్రమైన కార్యాలు చేస్తుంటే దానివల్ల మన కుటుంబం మారుతుందంటే మారనే. అందుకు ఈరోజు బాప్తిని తీసుకొని నీతో మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కుటుంబం అంతా మందిరంలోకి నువ్వు నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండకూడదు? పైకి ఒకలాగా లోన ఒకలాగా ఉండకూడదు. ఆమేన్. పైకి భక్తిగా లోన పాపం చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. ఆమేన్. నీ పరిశుద్ధతను బట్టి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీ భర్త తాగుబోతు మారిపోతాడు. నీ బిడ్డలు తాగుబోతులు మారిపోతారు. ఎవరైనా సరే నీ ఈదుల వాళ్ళైనా సరే. నేను వచ్చి చెప్తున్నా చూడండి, ఒక ఆమె కామేశ్ గారు ఒకప్పుడు ఎంతో తాగుబోతయ్యా. కామేశ్ గారు ఎప్పుడు అయ్యా తాగుబోతయ్యా, అయ్యా ఇదిగో తాగేసి పడిపోయేవారయ్యా. కానీ ఇదిగో ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత మారేడు, తాగుడు మానేశాడు. నా అల్లుడి కాడ మార్చాడు దట్టు ప్రార్థన చేయండి ప్రభు అన్నాడు. చూడు, అటువంటి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. అంతే తప్ప మారిన నీవు మరలా ఎక్కడికి వెళ్ళిపోకూడదు. కుక్క తన వాంతి చేసుకున్నట్టు మరలా తన వాంతి తన చేతి మరలా తాగుడు మానేసిన వాడు తాగుడికి వెళ్ళకూడదు. పాపం మానేసిన దానవు పాపం దగ్గరికి వెళ్ళకూడదు. అబద్ధాలు మానేసిన దానవు అబద్ధాలు ఆడకూడదు. ఎప్పుడు కాడ నువ్వు ఎక్కడ ఉండాలి? నీ కుటుంబం నీవు ఆదివారం శుక్రవారం వచ్చేదానికి మందిరంలో ఉండాలా. హల్లెలూయా హల్లెలూయా. నేను అడుగుతున్నాను ఈ రోజు, చెప్పండి, నిజంగా నువ్వు బాప్తిసం పొందేవు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో సంవత్సరాల అనుభవం, నిజంగా ఈ అనుభవం నీలో ఉందా అనంటే ఎవరికాడ చేయెత్తే పరిస్థితులు ఎవరికాడ లేరు. నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే కడవరి కాలం వచ్చేసింది, కడవరి గడి వచ్చేసింది, కాలము సంపూర్ణమైపోయింది. మీరు కావాలంటే చదవండి, మార్కు 1:10 ఉంటుంది. కాలము సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యం సమీపించింది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకునే సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇంకా అదే స్థితిలో అదే పరిస్థితుల్లో నువ్వు వెళుతుంటే ఇంకా నీ కుటుంబాన్ని ఎప్పుడు రక్షించుకోగలవు? నీ బిడ్డలను ఎప్పుడు రక్షించుకోగలవు? నీ బిడ్డను పరలోకంలోకి ఆయన కుడిపార్శ్వన ఎప్పుడు నువ్వు కూర్చోబెట్టుకోగలవు?
ఇంకా నువ్వు వేషధారంగా ఇంకా నువ్వు అదే భక్తితో నువ్వు వెళుతుంటే ఎవరినో మెప్ప పెట్టాలంటే దానివల్ల దేవునికి ఏమి ఘనత రాదు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలో తెలుసా? అదే చదవండి, నిర్గమక deuteronomy ద్వితీయోపదేశ కాండము 16:7-10 చదవండి. ఎలా ఉండాలో మనం చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 16:7-10 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి ఎవరు ఏర్పరచుకున్న స్థలము? యెహోవా ఏర్పరచుకున్న స్థలం ఏది? మందిరము. ఆమేన్. దానిని కాల్చి దేన్ని కాల్వాలా? మన దేహాన్ని కాల్చుకోవాలా. దేనితో కాల్చుకోవాలా? వాక్యం అనే ఖడ్గముతో కాల్చుకోవాలి. అందుకే అంటాడు ఆయన కదా, నేను దహించు అగ్నిని. ఆమేన్. నా నోటి నుంచో మాటలు అగ్ని వలె ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అగ్ని లాంటి మాటలతో మీరు ఏం చేసుకోవాలి? మందిరంలోకి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరే కాల్చుకోవాలి. ఏమని? ప్రభా, ఈ వారం అంతా, ఈ నెలంతా ఇదిగో నా చూపులు మారిని, నా తలంపులు మారిని, నా మాట మారింది, నా నడక మారింది, నా ప్రవర్తన మారింది. నీకు ఇష్టమైన బిడ్డగా నేను లేనయ్యా, నన్ను కాల్చినైనా నీ ప్రభువులోకి నేను వెళుతుండగా నన్ను శుద్ధీకరణ చేయి ప్రభని నీ ఇంటికాడ నేను కాల్చుకొని రావాలా. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? లేచిదే 8 గంటలు లేస్తాం, లేదా 7 గంటలు లేస్తాం, గబగబా తలస్నానం చేస్తాం, వచ్చేస్తాం. మరి ఎప్పుడు నువ్వు కాల్చుకుంటావు? హల్లెలూయా. మనకు అవకాశం లేక ఇక్కడ శనివారం శుద్ధీకరణ కూడికి నేను పెట్టలేకపోతున్నాం. ఎందుకనంటే ఈ చుట్టుపక్కల వారికి మనం ఎవరం కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు. మనం చేసే పరిచర్య ఎవరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదని ఇక్కడ శుక్రవారం నేను శనివారం శుద్ధీకరణ కూడికి పెడతా. లేకపోతే ఎవరైతే నా దగ్గర రక్షణ తీసుకున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరిని కూడా ఖచ్చితంగా నేను పిలుస్తాను. ఆమేన్, హల్లెలూయా. నాకు తెల్ల బట్టలు వేసుకురావాలా? తెల్ల బట్టలు వేసుకుంటేనే ప్రభువులని కాదు, తెల్ల బట్టలతో ముఖ్యం కాదు, నీ హృదయం నాకు ముఖ్యం అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానికి ముఖ్యమైన హృదయం ముఖ్యమైన ఏంటో తెలుసా? నీవు శనివారం రోజునే నీ హృదయాన్ని ఏం చేసుకోవాలా? కాల్చుకోవాలా. ఎంతమంది కాల్చుకొని వచ్చారు చెప్పండి? ఎంతమంది కాల్చుకొని వచ్చారు? నీ మాట తీరు బాగుందా? నీ ప్రవర్తన బాగుందా? ప్రభువులలో మనం చేసేస్తున్నాం. ప్రభువులలో చేసినప్పుడు మనం ఎలా చేయాలంటే పరిశుద్ధుడిగా చేయాలా. ఆమేన్. నీతిమంతుడిగా వేయాలా, యథార్థవంతుడిగా వేయాలా, అబద్ధమాడిన వాళ్ళు వేయాలా, దేవుని సన్నిధిని మానని వాళ్ళగా వేయాలా. మనం ఎలా ఉన్నాం? మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వస్తున్నాం, ఎప్పుడు స్వస్థతలు కావాలంటే అప్పుడు స్వస్థతలు కావాలన్నప్పుడు వస్తున్నాం, ఎప్పుడు దేవుడు బలహీనత కావాలన్నాడు అప్పుడు వస్తున్నాం. దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామా? చెప్పండి బిడ్డలారా. నేను అడుగుతున్నాడు దేవుడు, ఈ కడవరి కాలంలో మనము యథార్థంగా ఉండును గాక. ఆమేన్. ఆయన ఇప్పుడే వస్తే ఐఎమ్ రెడీ డాడీ అని చెప్పేవాళ్ళుగా మనం ఉండును గాక. నేను అందుకే మీకు చెప్తున్నాను, నాకున్న 10 మంది అయినా సరే, మీ 20 మంది అయినా సరే, పొట్టు ఉన్న వేస్టే. ఒరిజినల్ గింజలుగా మీరు ఉండాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. మీరు గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడే బిడ్డలుగా ఉండకూడదు. దేవుని యందు ధైర్యంగా నిలబడే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యంగా నిలబడే బిడ్డలుగా ఉండాలంటే మీరు ఎలాగ ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చదవండి అక్కడి నుంచి. దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. ఏం చేయాలంట? 6 దినాలు మీరు పని చేసుకోవాలా. 6 దినాలు మీరు ఎంత పని చేసుకుంటారో పని చేసుకోవాలా. కానీ తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి నెక్స్ట్ వచ్చి నుంచి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? ఆదివారం మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఆదివారం మా అమ్మగారు కళ్ళు తెరవాలా. హల్లెలూయా. నిద్ర వచ్చేస్తుంది మీకు. అందరం చూస్తా, బయట ఉన్న వాళ్ళు మొత్తం అందరం కూడా చూస్తాను. ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను సజీవుడిగించిన దేవుడికి, నీకు జీవం ఇచ్చిన దేవుడి దగ్గర నువ్వు వెళ్లకుండా ఏదో ఆ రోజు వచ్చే కూలి కొరకు పరిగెత్తుతున్నావు. ఒకవేళ పరిగెత్తిన నీవు ఆ కూలి తెచ్చుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ అనన్య కారణం వల్ల ఏదైనా జరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నీవు తెచ్చిన ఆ ధనం ఏమైపోతుంది? గద్దించినట్టుందమ్మా మాట. హల్లెలూయా. మా వాక్యాలు ఇలాగే ఉంటాయి.
ఆమెన్. హల్లెలూయా. పొట్టుంటే పొట్టు ఎగిరిపోతుంది, ఒరిజినల్ గింజలు మిగులుతాయి. ఆమెన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. డైరెక్ట్గా మాట్లాడాలా దేవుడు అంటే, ఎన్కౌంటర్ చేయాలా. వచ్చేమని మన స్థితిగతి మారిపోవాలా. వన్ వర్డ్ ఫ్రమ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడి నుంచి వచ్చే ఒక మాట అది మన జీవితాన్ని మార్చేటట్టు ఉండాలి. సంఘం అంటే ఏదో ముఖస్థితి కోసము 12 అయిపోయింది సమయం చూపించే సంఘాల్లాగా అలా ఉండకూడదు. దేవుని ఆత్మ నడిపింపు ప్రకారము, దేవుని ఆత్మ అభిషేక ప్రకారము మన హృదయాలు మార్చబడాలా. హల్లెలూయా. అందుకు మన వాక్యం ఏంటి? నువ్వు ఎక్కడ నివసించాలా, నువ్వెక్కడ దాగుకోవాలన్న సందర్భంలో అందుకు బాప్తిసం తీసుకున్న నీవు ఏమి చేయాలంటే 7వ దినము వచ్చేటప్పటికి దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు మందిరం కొరకు ఎప్పుడు వెళదామని నువ్వు ఆశ కలిగిన వ్యక్తిగా ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ నువ్వు ఉంటే నువ్వు అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయి, నువ్వు అనుకున్న కోరికలన్నీ తెరవేరుతాయి, నువ్వు అనుకున్న ప్రతి సమస్య కాడ దేవుడే ముందు నిలబడి యుద్ధము చేస్తాడు. నేను నిన్న ఇసాక్ గారు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఆదివారం వెళ్ళిపోతానేమో, ఆదివారం ప్రభు వలలో ఉండలేనేమో, నాకు చాలా బాధగా ఉందని అన్నాడు. ఆ మాట చూస్తే నాకే చాలా బాధ అనిపించింది. అంతకుముందు సాక్ష్యం చెప్పాను, ఆమె ఇంకో సాక్ష్యం చెప్పాడు. నేను దేవునితో ఉదయకాలం లెగలేకపోతున్నాను కాబట్టి రాత్రి అన్నం మానేసాను. చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది టిఫిన్ చేసి వచ్చారు? టిఫిన్ చేసిన వాళ్ళు ఎవరున్నారా? మరి ఇలా ఏంటి ఇవాళ? ఏంటి ఇవాళ? ప్రభు ఎలా రావాలా? ఏం తినొచ్చారు? అది ఆయన ఏంటో, ఇసాక్ గారు ఏంటో, దేవుని కొరకు నేను మాట్లాడలేకపోతున్నానయ్యా, నన్ను ఆహారం మానేయాలనుకున్నాడు. నువ్వు ఆయన రక్తం ఆయన శరీరం వస్తే నువ్వేం తినేసి వచ్చేసావు? ఒక రోజు ఆగితే ఏమైపోతామా? 100 కేజీలు తగ్గిపోతుంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని వ్యాధులను కాడ నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆమె. హల్లెలూయా. దేవుడి మీద మనం ఆధారపడితే కనుక ఏ రోగం కాడ మనం ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? నీవు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డ. ఆమె. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డకి దేవుడు ఏ అనారోగ్యం ఉండనివాడు. మన అపనమ్మకం కాబట్టి నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నేను తూలిపోతాను, పడిపోతాను, నాకు గుండె నొప్పి ఉంది. మరి అలాగైతే నాకేముంది? అసలు టాబ్లెటే వాడను. మరి నేను అసలు టాబ్లెటే వాడను. ఎవరిస్తున్నారు శక్తి అంటే? దేవుడు ఇస్తున్నాడు. ఆమె. హల్లెలూయా. దగ్గర 2012 నుంచి ఇప్పటి వరకు టాబ్లెట్ వాడిందే లేదు నేను. 12 సంవత్సరాలు, ఇది 13వ సంవత్సరం. కానీ పరలోకం నుంచి ఆయన శక్తి ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ విధంగా మనం ఏం చేయాలా? నేను ఆయన రక్తంలో కడగబడిన బిడ్డను కాబట్టి నాకు ఆయన బలం ఇచ్చే దేవుడని ఆయన మీద నువ్వు ఆధారపడొస్తే అది దేవుడు ఇష్టపడతాడు. ఆమె. హల్లెలూయా. అందుకు చూడండి, మనం 7వ దినాన్ని ఎక్కడ ఉండాలంట? 7వ దినాన్ని ఎక్కడ ఉండాలంట? నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. ఎవరికి? యెహోవాకు. నీ దేవుడైన యెహోవాకి వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. అసలు ఏం చెప్తున్నాడు? జీవనోపాధి అయినా ఏ పని కాడా? నేను అంటాను, ఇప్పుడు వరకు నువ్వు చేసేవేమో, ఇప్పుడు వరకు ఒకవేళ దేవుని మందిరం విడిచిపెట్టి ఆదివారమే కానీ శుక్రవారం విడిచిపెట్టి వెళ్ళేవేమో, ఆశీర్వాదం లేకుండా అప్పుల్లో మునిగిపోయి ఉన్నావేమో. ఈ రోజు నుంచి అయినా నువ్వు మారు మనసు పొందు. హల్లెలూయా. మారు మనసు పొంది ఒక తీర్మానం చేసుకో. ప్రభువులోకి వెళ్తున్నప్పుడు నేను శుక్రవారం మానయ్యా, ఆదివారం కాడ ఆరాధన మానను. ఎందుకో తెలుసా? ఆ శుక్రవారమే నిన్ను మార్చి ఉంటే, ఆ శుక్రవారాన్ని విడిచిపెట్టేసావంటే నువ్వు ఎటువంటి వ్యక్తివో తెలుసా? దేవునికి కృతజ్ఞత లేని వ్యక్తివి. ఆమేన్. ఏ వ్యక్తివి? దేవునికి కృతజ్ఞత వ్యక్తి లేని వ్యక్తి. అందుకే నేను ప్రాప్తిసం వచ్చినప్పుడు చెప్తా, 4 పునాదుల మీద మీరు నిలబడాలా. 4 పునాదుల మీద మీరు నిలబడాలా. బాప్తిసం చెప్పినప్పుడు అందరికి అదే మాట్లాడితే, నువ్వు బోధ యందు, ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టి విర్చటి యందు, ఈ 4 మీద మీరు నిలబడాలని చెప్తా. కానీ అప్పుడు మాత్రం తలకి గుర్రులాగా అటు ఇటు ఊపేతాం. తర్వాత 1వ వారం బాగా వస్తావు, 2వ వారం బాగానే వస్తావు, 3వ వారం సాకులు చెప్తూ మొదలెడతావు. ఆమెన్. ఏమని చెప్తావు? మా మామ చచ్చిపోయింది అంటది మా పాస్టర్ లాగా. డ్యూటీ మానేయాలంటే 100 సార్లు చంపేసి ఉంటుంది వాళ్ళ మా అమ్మని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్.
మరి చచ్చిపోయిన వాళ్ళు చంపేది ఇంకెందుకు, ఇంకే గొడవ ఉండదు, ఎవరు అవ్వాల్సిన అవసరం లేదు. మా మామ చచ్చిపోయింది అంటది అంతే సింపుల్గా. ఆ డాక్టర్ గారు ఏమంటాడు, సరి వెళ్ళండి అంటాడు. లైవ్లో చూస్తున్నాను మన వాళ్ళు ఎవరన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని మందిరానికి వచ్చే నీవు సాకులు చెప్పేటట్టు ఉండకూడదు. ఆమేన్. దేనినైనా నువ్వేం చేయాలా? త్యాగం చేసే బిడ్డగాను ఉండాలా. త్యాగం చేసి దేవుని కొరకు నిలబడే బిడ్డగాను ఉండాలా. రేపొద్దున పలానా కామేశ్వరరావు ఇదిగో కొన్నేళ్ళుగా మారిన తర్వాత నమ్మకమైన గడ ఉన్నాడు రా బాబు, ఆయన్ని ఎవరు ఏమంటారు సరిపోదని సాతాను ముందు ఏబు కొరకు సాక్ష్యం ఇచ్చినట్టు రక్షించబడిన మీరు దేవుడు సాక్ష్యం ఇవ్వాలా? నేను అడుగుతాను, మీకు ఇస్తాడు అలా సాక్ష్యం? ఒక ఆమె ఏంటో 2 పెళ్ళిళ్ళు కాకుండా 3 పెళ్లి చేసుకుంది. ఆమెకు వందనాలు చెప్తున్నా, లైవ్లో చూస్తే నీకు వందనాలు అమ్మ. హల్లెలూయా. అటువంటి ఆమె నాకు మందిరానికి రావద్దని చెప్పేశాను నేను. దేవుడి దగ్గర నమ్మకం లేకుండా ఆమె కానుకలు తీసుకురావచ్చు, ప్రతి నెల ఆమెకి కృతజ్ఞత అర్పణలు మన ఏమంటారు దశమ భాగాలు తీసుకురావచ్చు, కానీ నాకు డబ్బు ముఖ్యం కాదు, పరిశుద్ధత ముఖ్యం. హల్లెలూయా. ఒకసారి హెచ్చరించాం, 2 సార్లు హెచ్చరించాం, 3వసారి గెట్ అవుట్. హల్లెలూయా. మందిరం నాది కాకపోవచ్చాము, కానీ మందిరాన్ని యాజకుడిగా నన్ను నిలబెట్టాడు. ఆ యాజకుడు వచ్చిన వాళ్ళని ఎలా నడిపించాలో తెలుసా? ఒక గొర్రెల కాపరి మందని సరైన మార్గంలో నడిపించినట్టు దైవజనుడి కాడ ఏం చేయాలా? చెప్పాను కదా, వేషధారణ ఉన్న వాళ్ళని మందిరంలో ఉండనివ్వకూడదు. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? ఏం చేయమన్నాడు అక్కడ? వేషధారణలాగా ఉండొద్దు, పైన మాత్రం భక్తిలాగా, లోన మాత్రం కంపులాగా ఉండొద్దు. పైన ఎలాగైతే భక్తిగా ఉన్నావో లోన కాడ నువ్వు ఎలా ఉండాలా? భక్తిగానే ఉండాలా. హల్లెలూయా. అప్పుడు నిన్ను బట్టి ఎవరి నామం కనపరచబడుతుంది? దేవుని నామం కనపరచబడుతుంది. అపవాదికి సర్వనాశనము అవుతాడు. హల్లెలూయా. అంతే తప్ప నీ వల్ల నా వల్ల దేవుని నామం పరచబడకూడదు. ఒక ఆమంది చిన్నమిల్లిపడిన చెప్తుంది, అయ్యగారా నువ్వు వంటి మాకు చాలా ఇష్టం అయ్యగారా, నేను ప్రార్థన లేకుండా ఉండాలని అయ్యగారా, నీవే మాకు దేవుడు అయ్యగారు అన్నది. ఇప్పుడు ఇలా అక్కడ ఊడుపులు ఉడుతుంది. ఏం చేస్తుంది? ఊడుపులు ఉడుతుంది. హల్లెలూయా. మాట ఇచ్చేమంటే మాట తప్పేవాడు ఉండకూడదు. హల్లెలూయా. మేము దేవుడికి ఒకే మాట ఇచ్చాం, ప్రభా నీ సేవలోకి మమ్మల్ని పిలుచుకుంటున్నాం. ఆదివారమే కానీ శుక్రవారమే కానీ ఏది జరిగినా మా సొంత వాళ్ళకి మేము ఎల్లము ప్రభు అని ఒక తీర్మానం చేసుకున్నాం. మరి దైవజనుల తమ్ముడిది ఎంగేజ్మెంట్ ఆదివారమే వచ్చింది, మా మామగారు చనిపోయింది ఆదివారమే వచ్చింది, మా తాతయ్య చచ్చిపోయింది ఆదివారమే వచ్చింది. వీళ్ళ ఇంట్లో అన్ని జరిగే కాడ ఆదివారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కాడ దేనికి మేము వెళ్ళలేదు, ఆయనకి ఇచ్చిన మాట మీద నిలబడ్డామే కాబట్టి మా దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మాట ఇచ్చామంటే ఆ మాట మీద మనం నిలబడాలా. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఆదివారం మందిరం రాకుండా నువ్వు ఏ పనికి వెళ్ళినా ఆ పని మాత్రం సక్సెస్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా మా దైవజనులతో ప్రార్థన చేయించుకోకుండా మాత్రం నేను వెళ్ళను. ఏమతో ఏదైనా చిన్న మాట తేడా వచ్చిందా వెళ్ళినా ఆ పని సక్సెస్ కాదు. అలాగే దేవుని విషయంలో కాడ ఆదివారం నువ్వు మానేసి ఆయన పరిశుద్ధ దినాన్ని నువ్వు మందిరంలో ఎండకుండా నువ్వు ఎక్కడెక్కడో పార్కుల చుట్టూ, సినిమాల చుట్టూ, వ్యాపారం చుట్టూ, బిజినెస్ చుట్టూ, నీ సొంత కార్యాల చుట్టూ నువ్వు తిరుగుతున్నావు కదా, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడా అంటే మేలు చేయడు. ఆయనే స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడు? అది యెహోవాకి వ్రత దినము, అంటే ప్రతిష్ట దినము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు కావాలంటే చూడండి, యెషయా గ్రంథము 58 అధ్యాయము 13, 14 మనం దేశం యొక్క ఉన్నత స్థానంలో మనం ఎక్కాలంటే మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి ఈ వాచ్ను. యెషయా గ్రంథం 58 అధ్యాయం 13, 14 వచనాలు త్వరగా పాస్టర్. వ్యాపారం చేయకుండా ఏం చేయకూడదంట? వ్యాపారం చేయకుండా ఏం చేయకూడదా? ఏం చేస్తాను మీ ఆయన? అది హల్లెలూయా. హల్లెలూయా. నాకు ప్రతిష్ఠితమైన దినమని, నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండిన ఎడల. ఎవరికంట? నీ వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి ఇది దేవుని దినమని కానీ అడిగాడు తిట్టేందరు చూడు. నీకు బుద్ధి లేదా? నీకు సిగ్గు లేదా? దేవుడు అంటే ఎలా కొలం ఉందా అంటే నాకు రోమాలు నిక్కబడి తిడతాంటే నేను తిట్టలేకపోయినాయా, ఈడన్నది ఈడితోనే తిట్టించు, నీకు వందనాలు అనుకున్నాను నా మనసులో. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? తాత మందిరానికి రావట్లేదని, చేయరాని కార్యం చేయట్లేదని. నీకు బుద్ధి లేదా? నీకు సిగ్గు లేదా? మేమేంటి నీ కొరకంటే ఇక్కడ కన్నీరిడిచి ప్రార్థన చేద్దంటే నువ్వు మానవాది అని ఏం చేస్తాడు తెలుసా? తిట్టేస్తున్నారు మొత్తమే.
ఆ దెబ్బతో అవన్నీ పడేసేసాడు ఉంచాడు నాకు తెలియదు, కానీ ఆ మాటతో దెబ్బకి అవన్నీ పడేసేయాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన అన్నాడు మనతో, బాప్తిసం పొందిన నీవు ఆదివారం వచ్చేటప్పటికి ఈ ప్రతిష్టతలు చేసుకోవాలా. 7వ దినము ఆయన దినము. ఆమేన్. ఆయన దినాన్న నేను ఏ పని కాడా చేయకూడదు. అది ఎంత విలువైన పని అయినా సరే, అది ఏ ఫంక్షన్ అయినా సరే నేను వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, ఈ లోక మనుషులతో సంబంధించిన వ్యక్తివి కాదు, ఆయన రక్తముతో కడగబడిన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. చదువమ్మా. విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తకు చెప్పకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించుదును. ఎవరైతే మందిరంలోకి వస్తారో, ఎవరైతే ప్రతిష్ఠ దినాన్ని ఆచరిస్తారో, వాళ్ళ జీవితంలో నువ్వు మట్టి గట్టములో నుంచి మహిమేస్తున్న దేవుడు. చెప్పలు కూడా దేవుని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినోడు చెడిపోయాడు, దేవుని మందిరానికి వచ్చిన వ్యాపారం బాగోలేదు, దేవుని మందిరానికి వచ్చిన ఆరోగ్యం బాగోలేదు, దేవుని మందిరానికి వచ్చిన భర్త మారలేదు, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నా బిడ్డలు మారలేదు అన్న వాళ్ళు ఒక్కరు కాడ లేరు. హల్లెలూయా. దేవుని మందిరం రాకవంతు నీ భర్త తాగుబోతైనా మందిరానికి వచ్చిన నీ భర్త మారాడు. అవునా కదా? మందిరం రాకముందు నీ చేయలేని వ్యాపారాన్ని నువ్వు మందిరంకి వచ్చిన తర్వాత నీ వల్ల జరగని కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, నీవు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడిని ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఆమేన్. ఈ లోకానుసారంగా తిరిగే వాళ్ళు ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఒకవేళ మీరు అనుకుంటారేమో, అయ్యా ఈ లోక ప్రజలు మరి చాలా మంది మందిరం రాకపోయినా వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, వాళ్ళు కారులో తిరుగుతున్నారు కదా, బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు అనుకుంటున్నారేమో. అటువంటి నుంచి వారిని చూసి నువ్వు వ్యసన పడకము. ఆమేన్. హల్లెలూయా. అటువంటి వారిని చూసి వ్యసన పడకము. అది ఎటువంటిదంటే తెలుసా? ఆ పువ్వు లాంటిది. ఎప్పుడు వస్తుంది అది? ఎటువంటిది చెప్పండి. ప్యాకెట్ ఆడేవాడు అనుకోండి, ప్యాకెట్ ఒక రోజు వస్తుంది, ఒక రోజు ఏమైపోద్ది? ఒకరోజు మంగళసూత్రాలు మొత్తం, తాళ్ళు గీళ్ళు మొత్తం, పట్టీలు గిట్టీలు అన్నీ కొనేస్తాడు. మళ్ళా 2వ రోజు వచ్చి అన్ని పీక్కొని వెళ్ళిపోతాడు. అవునా? అది ఈ లోకానుసారంగా వచ్చే ఆస్తి. కోడి పందాలైనా కానీ, ప్యాకెట్ అయినా కానీ, వ్యభిచారమైనా కానీ, అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. అది చేస్తూ ఒకవేళ వ్యభిచారం చేస్తున్న వాళ్ళే అనుకుందాం. నువ్వు వెళ్ళి చేస్తున్న వ్యక్తికి అతనికి వేడుస్తున్నది అనుకోండి, చేసిన తర్వాత నీ గతి ఏంటి? కొన్నేళ్ళు గారు గతి ఏంటి? కోట్ల రూపాయలు నీ బీరువాలో ఉన్న నీ మనసులో వేదన ఏముంటో తెలుసా? నాకు ఆ జబ్బు వచ్చింది కాబట్టి నేను నీకు ఎక్కువ కాలము బతకల. అన్ని కోట్ల రూపాయలు ఉన్నా తినే అవకాశం నీకు ఉన్ననే. అందుకు ఈ లోకస్తులను చూసి ఎప్పుడు కూడా మీరు మాకు ఇలా ఉన్నాము, వాళ్ళు మందిరం రాకపోయినా వాళ్ళు బాగున్నారని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. వాళ్ళు ఈ లోకంలో చనిపోతే నరకంలోకి వెళ్తారు, మీరు చనిపోతే పరలోకంకి వెళ్తారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా వర్తమానం ఉంది, కానీ నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. ఆమె మనం ఎక్కడ నివసించాలా? ఆయన గుడారంలో నివసించాలా, దేవుని గుడారంలో నివసించాలా, ఆయన రెక్కల కింద దాక్కోవాలా. ఆమె అందుకు బాప్తిసం పొందిన మీరు అందరు కాడా ఎక్కడుండాలి? ప్రతి ఆదివారము మందిరములో ఉండాలా. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, ఆ ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9-10 వచనాలు కూడా చదవండి. 7 వారములను లెక్కింపవలను. పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. ఆమేన్. ఎంతమంది నిజంగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు 2వ ఆదివారం కదా, ఈ 2వ ఆదివారం నుంచి వచ్చే 2వ ఆదివారం వరకు ఎంతమంది మీ దశమ భాగాలని తీసి ఉంచుతున్నారు? ఇక్కడ ఏమంటున్నాడు? 7 వారాలు నువ్వు లెక్కింపవలను, పంట చేయి పైన కొడవలు పెట్టిన మొదట వేసినది మొదలుకొని. అంటే
ఈ 2వ ఆదివారం సోమవారం మొదలుకొని మరలా 2వ ఆదివారం వచ్చేంత వరకు మీరు చేసిన పనుల నుంచి ఏం తీయాలన్నాడు? దశమ భాగాలు, స్వేచ్ఛార్పణ. అది బలవంతంగా ఇవ్వకూడదు. దైవజనుడు చెప్తున్నాడని ఇవ్వకూడదు. దైవజనుడు మాట్లాడుతూనే ఇవ్వకూడదు. నీకు అది నీ మనసుకు కలగాలి. ఆమేన్. మీరు కాணிకలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని పోషిస్తాడు. ఆమేన్. ఒక దిక్కు నుంచి మరొక దిక్కు నుంచి పోషిస్తాడు. మా నమ్మకం అదే. ఎందుకు మరి మా నమ్మకం అంటే లక్షల రూపాయల జీతాలు వదిలిపెట్టి ఈ సేవలోకి వచ్చామంటే మనుషులు బతికిస్తారని రాలేదు, నన్ను పిలిచిన దేవుడు బతికిస్తాడని వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, స్వేచ్ఛార్పణలు సిద్ధపరచండి. ఎంతమంది సిద్ధపరిచారు ఈరోజు? ప్రిస్కలా సిద్ధపరిచావా? నీ భర్త వెళ్ళిన పనిలో సిద్ధపరిచావా? ఏం చేయాలి మనం? నేను ఎందుకు ఈ వాక్యాలు చెప్పేవాను కదా అంత క్రితం. చెప్పకపోవటం వల్ల అందరింట్లో కూడా వడ్డీలు కట్టుకోలేకపోతున్నానయ్యా, అప్పుల మీద అప్పులు అయిపోతున్నాను. ఎందుకని నేను అడిగితే నీవు వాళ్ళకి ఆశీర్వదించే వచ్చినా నువ్వేం చెప్పలేదు, అందుకు వాళ్ళు ఈ విధంగా అయిపోతున్నారని చెప్పాడు. హల్లెలూయా. అందుకే మీకు 2 వారాల నుంచి నేను ఏం చెప్తున్నాను, దేవునికి ఇచ్చే విషయంలోను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో మీకు వర్తమానాలు ఇస్తున్నాను. హల్లెలూయా. అందుకే చూడండి, అక్కడ మనం స్వేచ్ఛార్పణిస్తే మనం ఏం చేయాలి? అక్కడ ఏమన్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అది ఏం చేస్తాడు? అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వించిన కొలది ఇవ్వాలను. ఆమేన్. నేను ఒప్పుకుంటున్నా మీ మాట. మొన్నటి వరకు నేను ఎంత మతంత చేస్తా ఉండేవాడిని. మొన్నటి దినాన్న ఒక దైవజనుడు మాకు చెప్పాడు, మీ సంఘంలో కానీ నీవు బయటికి వెళ్ళినప్పుతున్నా కానీ ఒక డబ్బా తీసి డబ్బాలో నువ్వు ప్రతి రూపాయి దాంట్లో పెట్టు, ఒక నెల నీకు కష్టమవుతుందేమో కానీ మరుసటి నెల నుంచి సమృద్ధి ఉంటుందని చెప్పాడు. అదే విధంగా మొదలు పెట్టాం. ఆ రోజు నుంచి మా జీవితమే మారిపోయింది. హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఇది దైవ సాక్షిగా ఈ మాట చెప్తున్నాం. ఈ రోజు నువ్వు ఎందుకు కరువులో ఉంటున్నావు? ఎందుకు అప్పులు పాలైపోతున్నావు? ఎందుకు నువ్వు అంటే వెళ్ళి చదవండి. మలాకి సువార్త 3:9, 10, 11, 12 వచనంలో చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు ఏం చేస్తాయంట? తినివేస్తున్నాయి అంటున్నాడు. ఆమె మీకు ఇచ్చే ధనాన్ని ఏవి తినేస్తాను చెప్పండి? చెప్పండి. చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు. మరి ఆ వాక్యం చెప్పండి. మీ పాస్టర్ గారు ఎప్పటికప్పుడు దాటిపోతుంది ఏంటో మరి. హల్లెలూయా. ఎందుకు మీరు తెచ్చిన ధనము ఎందుకు మీ ఇంట్లో నిలవంటలేదు? కారణం ఏంటనేది దైవజనులు ఒకరు చిత్తం ఉంటే చెప్తాను, లేకపోతే నేనే చెప్తాను. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అందుకు మొదటి మాటగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కుటుంబం అంతా కాడ ఆదివారం వచ్చేదానికి ఎక్కడ ఉండాలంట? మందిరములో ఉండాలి. ఆమేన్. నీ కుటుంబం అంతా మందిరములో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలని చెప్పాడు? మొదటి మాట, పరిశుద్ధంగా ఉండాలా. పైకి భక్తిగా లోన కంపుగా ఉండకూడదు. ఆమేన్. వేషధారణ భక్తి చెయ్యొద్దు అని మొదటి మాట చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే, 6 దినాలు పని చేసుకోండి, 7వ దినాన్న మందిరమున నీవు కనబడాలి. ఆమేన్. కనబడి నీవు ఆ నెలంతా చేసిన ఏదైతే పని ఉందో ఆ పనిలో వచ్చినది నీవు ఎలా తీసుకురావాలా? ఆశ్రయించిన కొలది నువ్వు ఎక్కడ తీసుకురావాలా? మందిరంలోకి తీసుకురావాలా. ఆమేన్. ఎలా ఏమేమి తీసుకురావాలా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదువుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియకట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గురుడి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ
అక్రమముతోనూ నిండినది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అది ఆదివారం నీ మందిరం మానేసినా, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు దొంగలుగా నువ్వు ఉన్నా, బయట వాళ్ళకి మాత్రం వీళ్ళు భక్తులుగా మనం కనబడుతున్నామో కానీ సంఘంలో మాత్రం ఎలా కనబడుతున్నావు? దేవునికి వేషధారులాగా కనబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు బయట మాత్రం మనం కడుక్కున్నాం కానీ లోపల మాత్రం మనము కడుక్కోలేకపోతున్నాం. ప్రియమైన దైవజనం, ఈ వాక్యం మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. నేను చెప్తున్నాను, నేను వెళ్ళి నేను చెప్పే వాక్యము ఫేస్బుక్లో నుంచి మరలా నేను యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు వినండి, 1, 2, 3 సార్లు. మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని ఎదుటి నీతిమంతులుగా జీవిస్తున్నామా, దేవుని ముందు పవిత్రంగా నిలబడుతున్నామా, దేవుని ముందు అపవిత్రంగా నిలబడుతున్నామా, ఆయన ప్రభు వలములో పరిశుద్ధులుగా చేయవేస్తున్నామా అంటే ఇక్కడ చెప్పిన ప్రకారము ఎలా చేస్తున్నాం చెప్పండి. మీరు ఎలుపుల మనుషులకు నీతిమంతులుగా పడుతున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమతో. నువ్వు దేవుని సొమ్మును దొంగిలిస్తున్నావంటే అక్రమం చేస్తున్న వాళ్ళారా కాదా? నువ్వు ఏది కొన్నా, ఏది అమ్మినా, నీ ఇంటికి ఏ ధనం వచ్చినా నువ్వేం చేయాలో తెలుసా? 10వ భాగం తీసి పక్కన పెట్టాలా. హల్లెలూయా. అది ఇచ్చింది ఎవరు? దేవుడు. కొన్నప్పుడు మరలా అమ్మినప్పుడు కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఖచ్చితంగా 10వ భాగాన్ని తీసివ్వాలా. అందుకు పుదీనలోను, జీలకర్రలోను, సోంపులోను కూడా ఏం చేయాలా? ఈ ఇంటి వాండ్రమ్మ అన్నిట్లో సంవత్సరానికి ఒకేసారి కొనేస్తుంది. అవన్నీ కూడా తీసి ఒక బ్యాగులో పెట్టి, అయ్యగారు మీకోసం నేను తీసానని నాకు ఇచ్చి పంపిస్తుంది. ఆమెన్. ఆఖరికి వాషింగ్ వేసిన లిక్విడ్తో సహా. హల్లెలూయా. మేము కాడ మరి మా ఇద్దరు బిడ్డల కాడ మరి మన అదేమంటారు, అమ్మఒడి వచ్చింది. అమ్మఒడి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వచ్చిన 26,000 నుంచి ఎంత తీసేయాలి? 2,600 రూపాయలు తీసేయాల. హల్లెలూయా. కానీ మనకి ఎంత వచ్చింది? మనకి ఎంత ఇవి అసలు? 15,000. 30,000 కాబట్టి 3,000 రూపాయలు వచ్చి సంఘంలో వేసేసాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. అంటే ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చేది కాబట్టి మనం ఏం చేయాలి? మొదటగా దేవునికి తీసే వ్యక్తిగా ఉండాలి. మరి మీరు నిజంగా చెప్తున్నాడు కానీ మీ ఎంతమంది తీస్తున్నారు దేవునికి ఇలాగా? నేను తీస్తున్న వాళ్ళందరూ ఒక్కరు చేయొద్దండి. నేను అంటున్నాను, ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు తీయలేకపోతే, ఒకవేళ దానివల్ల ఒకవేళ ఆశీర్వాదం రాకపోకుండా ఉంటే, ఈరోజు మీరు ఆశీర్వాదంలోనికి మీరు వెళ్ళాలంటే దేవుడు చెప్పిన ప్రతి మాట సూచా తప్పకుండా మీరు జరిగించునుగాక. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వదించిన కొలది దానిలోని తీసుకురామంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 2 మాటలు చెప్పా. ఒకటి, మీరు ఎలా ఉండాలని చెప్పాను? పరిశుద్ధులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా. పైకి మాత్రం నీతిమంతులుగా ఉండి పాపం చేసే వాళ్ళుగా ఉండకూడదు. బబు బల తీసుకున్న వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. 2 మాట ఏం చెప్పానంటే, నీ కుటుంబం అంతా కాడ మందిరంలో కనబడాలా. 3వది ఏమనంటే, నువ్విచ్చేది దేవుని దొంగిలించకుండా, నీకు ఇచ్చిన జీతంలో నుంచైనా, నువ్వు అమ్మిన దాని నుంచి అయినా, నువ్వు వెళ్ళే ఏదైనా సరే నీ దగ్గరికి వచ్చినా దాంట్లోనికి మొదటి స్థానాన్ని తీసేయాలా. అది నువ్వు తింటున్న బియ్యంలోకి. అందుకే చెప్పాను, మీరు మొదటగా ఆహారం వండుకున్నప్పుడు ఏం తీయమన్నాను? గుప్పుడు బియ్యం తీయమన్నా. మరి ఎవరు తీస్తున్నారు? తీతలా తేలుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే మనం ఎలా ఉండాలా? పరిశీలారా, సర్దికు వెళ్ళారా? చెప్పండి, చెప్పండి. యాషదారులాగా ఉండొద్దు. ఒకవేళ మీరు నిజంగా 10వ భాగాలు చెప్పిన ప్రకారం పుదీనా, జీలకర్ర, బెల్లంలో అన్నింటిలో కానీ ఒకవేళ మీరు తెచ్చివిస్తుంటే మీరు ఎలా ఉండాలంటే, అవి చేస్తూ కాడ ఎలా ఉండాలంటున్నాడు ఆయన? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. ఆమేన్. వాటిని న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. హల్లెలూయా. వాటిని మానక వీటిని చేయవలసి. అవి చెయ్యాలా? ఇవి కాడా నేను ఇచ్చేస్తున్నాను కదా 10వ భాగం, నేను ఇచ్చేస్తున్నాను గుప్పుడు బియ్యం తీసుకొచ్చేసి ప్రతి దాంట్లో కానీ నేను 10వ భాగం తెచ్చిచ్చేస్తాను కదా, నేను పరలోకంకి వెళ్ళిపోతానంటే అది నీ భ్రమ. అవన్నీ చేసి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను.
నేను పాపం చేతాను అంటే పరలోకానికి నువ్వు వెళ్ళవు. నువ్వు అది చేస్తూ కాడా నువ్వు ఎలా ఉండాలంటే కీర్తన గ్రంథము 145 అధ్యాయము 19-20 వచనాలు చెప్పి ముగించుకుందాం. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 19-20 వచనాలు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరంట? నిజంగా మీరు భయభక్తులుగా ఉన్నారా? రిస్కెల్లా చెప్పాలా? తన యందు ఏమన్నాడు? భయభక్తులు కలిగి ఉండాలి. యేసురాజు గారు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా? యేసురాజుడమ్మా భయం అంటే అదేనా? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవునిలో స్థిరపడాలి. ఇంకెక్కడ హల్లెలూయా హల్లెలూయా. అందుకే లోనొచ్చి కూర్చోమన్నా ఆయన్ని. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని యందు ఎలా ఉండాలా? మరి వాక్యం ఇంట్లో ఏం మారుతాడు మీ ఆయన? వాక్యం ఇంట్లో మీ ఆయన ఎప్పుడు మారుతాడు? వాక్యం వింటేనే కదా మారేది. ఉండేదే 2 గంటల సన్నిధిలో. ఆ 2 గంటలు అక్కడ మీకు ఫోన్లు పనులు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యందు ఎలా ఉండాలంట? ఒకటి భయం ఉండాలా. మందిరంలోకి వచ్చిన నీవు ఇప్పుడు దైవజనుడు చెప్పిన ప్రకారము నిజంగా నేను ఆదివారం మందిరంలో ఉంటున్నానా? నేను దేవునికి ఇవ్వాల్సిన నిజంగా నేను ఇస్తున్నానా? దేవుని విషయంలో దేవుడు చెప్పినట్టు నేను చేస్తున్నానా? లేతే ఇని వారి మట్టిగా ఉంటున్నానా? వినిది వదిలిపెట్టేస్తున్నానా? మత్తయి 15 ప్రకారం పెదవులు తారాధిస్తున్నాను కానీ హృదయం ఇవ్వకుండా ఏది వెళ్ళాను వచ్చానేదో కానికేసేసాను వెళ్ళిపోయిన వ్యక్తిగాను ఉంటున్నానా అని నిన్ను నువ్వేం చేయాలా? పరీక్షించుకొని భయముతో ఉండాలా. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, మీకా 7 అంటది. ఆయన మాటను చూసంట ఈ ప్రజలు భయముతో వణుకుతో వస్తున్నారంట. ఆమేన్ ఆమేన్. మనకి ఏముండాలా? భయం ఉండాలా మొదటగా. రెండోది ఏముండాలన్నాడు? భక్తి. భయం లేకున్న భక్తి వేస్ట్. భయం లేకున్న భక్తి వేస్ట్. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఎంత చెప్పినా మీరు వెళ్ళి ఇంకా పాపం చేస్తే దానివల్ల ప్రయోజనం ఉందంటే ప్రయోజనం లేదు. నేను అడుగుతున్నాను, ఎంతమంది ఇక్కడ టీవీలు చూడలేదు, సినిమాలు చూడలేదు, ఎంతమంది సీరియల్ చూడలేదు అడిగితే ప్రతి ఒక్కరు ఏం చూడకూడదు మనం? మరి ఏం చూస్తున్నా? టీవీ ఏంటి? ఒక పెద్ద దెయ్యం. ఇదేంటిది? చిన్న దెయ్యం. అందుకే ఈ నెట్టని వాళ్ళు ఎవరిని ఏం చేసింది? నేను పెట్టేసింది పద్దాక. అందుకే పద్దాక ఏళ్ళు పైకి కిందకి దోతా ఉన్నావు దాన్ని. ఆ దోసుడు దీన్ని దోస్తే ఇలా తిప్పితే నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా హల్లెలూయా. కానీ మనం దేని దోస్తున్నా? దయచేసి మీ అందరిని చెప్తున్నది అదే. బాప్తిసం పొందిన నీవు భయభక్తులు కలిగి దేవుని యందు సత్ప్రవర్తన కలిగి నడవాలా. ఆమేన్. ఆ సత్ప్రవర్తన కలిగి నడిస్తే నీ భర్త తాగుబోతు భర్త ఖచ్చితంగా మారిపోతాడు. ఆమేన్. నీ బిడ్డ ఈ లోకానుసరితున్న బిడ్డ మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. సాతాను నీ ఇంట్లో ఒక దిక్కున వచ్చింది, 7 దిక్కులు అది పారిపోతుంది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు ఏలుబాటు చేస్తుందంటే నీకు ఏది లేదంటే మొదటగా భయం లేదు. దేవుడంటే భయం ఉంటే నువ్వు మందిరానికి ఎందుకు లేట్ వస్తావు? మందిరానికి ఎందుకు అలక్ష్యం చేస్తావు? దేవుని విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం ఎందుకు చేస్తావు? దేవుని ఎదుటేంటో పవిత్రరాలాగా నువ్వు ఇంటిలోకి వెళ్ళిన తర్వాత అపవిత్ర కార్యం ఎందుకు చేస్తావు? భయం ఉంటే కనుక ఖచ్చితంగా దాంతో పాటు నీకు ఏమంటున్నా ఏదో వచ్చేస్తా తెలుసా? భక్తి వచ్చేస్తుంది. ఆమేన్. ఏంట భయము? యేసయ్య నన్ను ఊరుకోడు తప్పు చేస్తే, యేసయ్య మందిరం రాకపోతే నాకు ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది అని నువ్వు కనుక దేవుడు నిన్ను గద్దిస్తే ఖచ్చితంగా ఏమొచ్చేస్తుంది? నీలోకి భక్తి వచ్చేది. కానీ మనం దేవుడు భయపెట్టే దేవుడు కాదు. మన దేవుడు భయపెట్టే దేవుడు కాదు. ఆయన భయం నుంచి తొలగించే దేవుడు ఆయన. హల్లెలూయా. భయముతో వచ్చే నీవు ధైర్యంతో నింపి పంపే దేవుడు ఆయన. ఆయన ఎటువంటి దేవుడో తెలుసా? నిన్ను ధైర్యంతో నింపి ముందుకు తీసుకెళ్లే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే మీరు రక్షించబడిన నీవు, బాప్తిస్మం తీసుకుని నీవు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్టెప్ మీద మీరు ఈ రోజు నుంచి నిలబడును గాక. అందుకు భయభక్తులుగా జీవించండి, భయముతో ఉండండి, భక్తి చేయండి. భయము లేని భక్తి వ్యర్థము. ఆమేన్. చదవండి తల్లి, లాస్ట్ చదవండి 10వ వచనం.
వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏం చేస్తాడంట? వారి మొర నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన ప్రతి మాటని విని భయభక్తులు కలిగి జీవిస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. ప్రార్థన ఆలకించి నీ వచ్చిన సమస్యలన్నిటి నుంచి నా దేవుడు రక్షిస్తాడు. యెహోవా ఎందుకు మీరు ఇంకా రక్షించబడతలేదు? ఎందుకు మీకు ఇంకా శ్రమలు తప్పటలేదు? ఎందుకు ఇంకా అదే శ్రమలో వెళుతున్నారంటే, ఎందుకు మీ ప్రార్థన ఆలకించట్లేదంటే, ఈ 4 విషయాలు నువ్వు పర్ఫెక్ట్ లేవు. ఒకళ్ళంటే వ్యాపారం అని చెప్పేసి మందిరం మానేస్తారు, ఒకళ్ళు ఫంక్షన్ ఉందని ఒకళ్ళు మానేస్తారు, ఒకళ్ళు పని ఉందని 500 రూపాయలు వస్తుందని ఒకళ్ళు మానేస్తారు. దేవుడు నీ కొరకు ఇప్పుడు ఇంతమంది వచ్చినా కానీ నా కళ్ళు ఎప్సిబొమ్మ మీద ఉంటుంది, ఆమె ఎందుకు మానేసిందని. హల్లెలూయా. తప్పు చేసి మానేసిన నేనే పంపించేసి వాళ్ళు వచ్చిన రాపోయి నాకు అవసరం లేదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు రాకపోయినా నాకు అవసరం లేదు. వాళ్ళు వచ్చి సంఘం పేరు చెడగొట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. గురువు కింద గింజనప్పుడు తెలిసినప్పుడు దాన్ని పీకేస్తే, ఆ కలుపు మొక్కను మనం పీకేస్తే అక్కడ ఆ మొక్క బలపడుతుంది. ఆమేన్. అలాగే కలుపు మొక్కలు ఏం చేయాలా? మీరు అనుకుంటారేమో వాళ్ళు పీకైతే సంఘం తగ్గిపోతుందేమో. సత్యంగా, యథార్థంగా, నీతిగా ఆయన ముందు మనము యథార్థవంతంగా జీవించి పరిచర్య చేస్తే 4 దిక్కుల నుంచి నా దేవుడు ఆత్మను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంతే తప్ప వాళ్ళు ఇచ్చే దశమ భాగాల కోసం, వాళ్ళు ఇచ్చే కానుకల కోసం, వాళ్ళ ముఖస్థుతి కోసం, వాళ్ళు మంచోళ్ళు ఏది చేసి నేను రాణిస్తే దానికి నేను పరలోకంలో నేను ఆయన ముందు ఒక దోషిగా నేను నిలబడాలా. హల్లెలూయా. నేను అందుకు మీ అందరికీ చెప్తున్నాను, పాపము చేసేటట్టయితే గనక మందిరానికి రావద్దు. రక్షించబడిన నీవు. ఆమేన్. ఎందుకు? పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని క్షమించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని క్షమించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. హల్లెలూయా. పాపిగా ఉన్నప్పుడు నేను ఆయన ఏం చేశాడు? క్షమించాడు. పాపిగా ఉన్నప్పుడు నేను ఏం చేశాడు? రక్తంతో నేను కడిగి పవిత్రపరిచాను, మందిరంలో ప్రభు వల్ల పాల్గొనేటట్టు చేశాడు. ఆ వ్యక్తిని నీవు మరలా పాపం చేస్తే దేవుడు క్షమించే దేవుడు కాదు. దేవుడు ఒకసారి హెచ్చరించాడు, 2 సార్లు హెచ్చరించాడు, ఇది 3వ హెచ్చరికేమో. ఒకవేళ ఇప్పటికైనా దాని నుంచి బయటకు వచ్చి నేను నీతిమంతుడిగా జీవిస్తానయ్యా, యథార్థంగా జీవిస్తానయ్యా, బయటికి ఎలాగైతే నేను పవిత్రంగా కనపడుతున్నానో లోన కూడా అలాగే పవిత్రంగా ఉంటానయ్యా, ఇదిగో పైకి నేను ఇదిగో తలతల మెరిసే పాత్రలాగా కనబడి లోన బూజు పట్టిన దానిలో ఉన్నానయ్యా, ఇప్పుడు లోన కాడ నేను కడుక్కుంటాను ఈ రోజునైనా, నాకు ఒక అవకాశం నీవు ప్రభని ఒకసారి నీలో నువ్వు ప్రార్థన చేసుకోండి. అందరికాడ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వే విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో నీవు కుటుంబం రక్షించబడతలేదో, నీ వల్ల నీ కుటుంబం రక్షించబడతలేదేమో, నీ వల్ల ఒకవేళ ఇదిగో నీ బిడ్డలు రక్షించబడట్లేదేమో, నువ్వు చేసే పనులు బట్టి రక్షించబడతలేదేమో అయ్యా, ఇదిగో దేని విషయంలో నువ్వు రక్షించబడతలేదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నిజంగా అలాగే చేసి ఉంటే కనుక అయ్యా ఒక్కసారి నన్ను క్షమించు ప్రభా. మరలా ఎన్నడుగా ఇదిగో కుక్క తన వాంతి చేసుకున్నట్టు పంది వెళ్ళి మళ్ళీ తన బురదలో పరులునట్టునే పరలకుండా నాయన అయ్యా నన్ను పావురుబలినైనా నిష్కలాంకమైన మనసు నాకు దయచేయమయ్యా. అయ్యా పవిత్ర మనసును దయచేయనైనా, పావు వలి వివేకం మాకు దయచే ప్రభా. అయ్యా సాతాను వలలో నేను పడకుండా నాయన అయ్యా నన్ను విడిపించు ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకో, ఒక సమర్పణ చేసుకో ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. డాడీ నిన్ను పవిత్రపరచుకునే సమయం, ఎందుకంటే ప్రభల్లోకి నువ్వు వెళ్ళబోతున్నావు. నిన్ను పవిత్రపరచుకుని పవిత్రంగా అయ్యా ఇదిగో నాలో ఏ దోషం ఉండకూడదని ఆయన ఈరోజు దైవజనుడు చెప్పిన ప్రతి మాట అయ్యా నా కొరకే ప్రభా. అయ్యా నన్ను గద్దించావయ్యా, నన్ను హెచ్చరించావయ్యా, నాకు బుద్ధి చెప్పావు ప్రభా. మారు మనసు పొందమన్నావునైనా, నాకు మారు మనసును దయచేయ్యా. అయ్యా మరలానైనా అయ్యా నీ కౌగులో నన్ను చేర్చుకో ప్రభా అని ఒక మాట దేవుడిని చెబితే, నీ హృదయం దేవుడికి ఇస్తే, నీ చెయ్య దేవుడికి ఇస్తే, ఇదిగో ఆ చెయ్యి పట్టుకొని నా దేవుడే నిన్ను నడిపిస్తాడు, నా దేవుడే నిన్ను బలపరుస్తాడు, నా దేవుడే నిన్ను ముందుకు నడిపించే దేవుడు. కాబట్టి పాపమైతే పడిపోయిన నీవు మరలా లేగాలని ఆశపడుతున్నాడు, పాపంలో పడిపోయిన నీవు మరలా దేవుడు నిన్ను రక్షించాలని చూసుకుంటున్నాడు. మరలా తప్పిపోయిన కుమారుల గారి దగ్గరికి వస్తే ఆయన కౌగుల్లో చేర్చుకోవాలని చూస్తున్నాడు. ఒక్కసారి దేవుడి దగ్గర ఒప్పుకో, దేవుడి దగ్గర ఒప్పుకో.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు దేవా. అయా నీ బిడ్డలు ఏ విషయాలు తప్పిపోయి పడిపోయి నైనా అయా అపవాదికి అవకాశం ఇచ్చారో ప్రభా, ఈ నెలంతట్లో ఒక్కసారి ప్రభా అయా వాళ్ళు చేసిన విజ్ఞాపన అంతసారి నీ వాక్కులు ఆలకించి నాయన మరలా దానిలో పడిపోకుండా ప్రభా, దాంట్లోనైనా ఉండిపోకుండా ప్రభా అయా ఒక్కసారి వాళ్ళు నేను జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా నీ కృప ఎంబడి కృపలోనికి ముందుకు తీసుకెళ్ళను నాయన. అద్భుతం మీరు జరిగించండి ప్రభా, ఆశ్చర్యకాలం మీరు జరిగించండి నాయన. నీ నామానికి మహిమకరంగా ప్రభా బిడ్డలు నిలబెట్టుకోండి నాయన. వాళ్ళ ఈదులు, వాళ్ళ దేశంలో, వాళ్ళ రాష్ట్రంలో, వాళ్ళ జిల్లాలో, వాళ్ళ గ్రామంలో అయా వాళ్ళు ఎక్కడెక్కడున్నా కానీ నాయన నీ బిడ్డల ద్వారా అనేక మంది ప్రభా అయా ఇదిగో మార్చబడాలి ప్రభా. నీ బిడ్డల ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలయ్యా, అనేక మందిలో నడిపించబడాలి ప్రభా. ఆ విధంగా ప్రభా నీ బిడ్డలు మార్చుకోనాయన. ఇప్పటి వరకు నాయన ఒకవేళ నీకు విదూరుగా ద్వేషంగా నాయన అయా ఇదిగో శిక్ష అరుగులుగా ఉండుంటే ప్రభా ఒక తండ్రిగా వాళ్ళు ఒక్కసారి మీరు క్షమించి మరొక అవకాశాన్ని బిడ్డలకి మీరు దాయిచ్చామని అయా ఈ వార్తపడిన వాక్యమునైనా అయా ఇదిగో నేను మంచి నిలబడి అది ఫలించి అభివృద్ధి చెంది నాయన అయా ఈ వాక్యం వారమంతా కూడా ధ్యానం చేసుకోవడానికి కృపను మీరు దాయిచ్చామని అయా ఇతపడిన వాక్యాన్ని బట్టి సమస్త ఘనత మహిమ మీరే పొందుకొని ఏ వ్యక్తికి ఏ మందిరానికి ఘనత రాకుండా నాయన సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. అయా ఇదిగో మాకు కాదు ప్రభా, నీ కృప అతిశయం బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఎవరైతే రక్షించబడ్డారో